నమస్తే, వెల్కమ్ టు లియో. ఒక సినిమా నిడివి అనేది ఒక రికార్డు కోసం కావచ్చు, లేదా ఇంకేదైనా సంగతులు కావచ్చు. గతంలో తెలుగు సినిమాల నిడివి రికార్డు చూస్తే ఫస్ట్ ప్లేస్లో మాత్రం దానవీర సూరకర్ణ ఈ సినిమాకు మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు కొంత రికార్డులు మారాయని చెప్పుకోవచ్చు. దీనికి పుష్పరాజే కారణమా? సో రికార్డులలో కొంత మార్పులకి పుష్పరాజ్ ఎందుకు కారణమవుతున్నాడు అనే విషయాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా అనగానే నిడివి గుర్తొస్తూ ఉంటుంది. చాలా సినిమాలు డైరెక్టర్ ఎవరైతే ప్రేక్షకుల్ని కూర్చోబెట్టలేక గంట లేదంటే 45 నిమిషాలకు వచ్చినటువంటి సినిమాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే రాను రాను నిడివి తగ్గుతూ వస్తున్నటువంటి ఒక సినిమా చరిత్రలో తెలుగు సినిమాలో మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తూ మళ్ళీ 3 గంటల 40 నిమిషాలు వచ్చేటువంటి ఒక సినిమా ఈ రోజుల్లో వచ్చిన సినిమా ఒకటైతే మనకు గుర్తొస్తుంది, అదే పుష్ప 2. సో మొత్తానికి 3 గంటల 20 నిమిషాలు ఉండాల్సినటువంటి సినిమా మరికొంత యాడ్ చేయబోతున్నారు అనేది అయితే వస్తుంది. నిజంగా ఈ రికార్డ్ని ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, యానిమల్ కూడా రికార్డ్ ఏదైతే ఉందో అది కూడా నిడివి గురించే చాలాసేపు ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఎంత నిడుగున్నా చూస్తారండి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు పుష్ప ఎందుకు పెంచారనే విషయాన్ని పక్కన పెడదాం. నా చిన్నప్పుడు ఇప్పుడు 18 రీళ్ళు, 20 రీళ్ళు, 21 రీళ్ళు ఇట్లా రీళ్ళు రూపంలో ఉండేది. ఎంత సినిమా ఎక్కువ ఉంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. మనం పెట్టే డబ్బులకి నేల టికెట్ 55 పైసలు ఉండేది. మనం 55 పైసలు పెడుతుంటే మనకి 18 రీళ్ళు సినిమా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉండేది. అంటే సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా మనం పెట్టిన దానికి సంతృప్తి. ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమా తప్పితే మరో ఎంటర్టైన్మెంట్ లేదు. కాబట్టి 18 రీళ్ళు లేదా 16 పర్లేదు అనేవాళ్ళు. 14 ఉంటే అయ్యో 14 మరీ 14 అనేవాళ్ళు. నాకు తెలిసి చిరంజీవి గారు టింగురంగడు అనుకుంటా ఏదో సినిమా, దానికి 12 రీళ్ళే. అదొక అంశం. అంటే మరీ అసంతృప్తి అనమాట. 12 రీళ్ళ సినిమా ఏంటండి బాబు. ఇంగ్లీష్ సినిమాల వరకు గంటలోనే గంటన్నరలో అయిపోయాయి. తెలుగు సినిమాలు ఎక్కువ నిడివి కోరుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే కొన్ని సినిమాలకి 14 రీళ్ళు ఉన్నా 16 రీళ్ళు ఉన్నా ఎక్కువ టైం ఉన్నట్టుగా అనిపించేది. దానికి కారణం ఏంటంటే అడుగులు లెక్క చెప్పేవాళ్ళు. ఇది అడుగులు ఎక్కువ, అందువల్ల సినిమా నిడివి చాలా ఎక్కువ ఉంది అని చెప్పేవాళ్ళు. ఇది కూడా టాక్ నడిచేది. ఇప్పుడు విషయానికి వచ్చేసరికి పుష్ప ఎందుకు పెంచాడంటే, పుష్ప ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్టు 1037 కోట్లు వచ్చేసినాయి. ఇది మళ్ళీ నిడివి పెంచడానికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుటేజ్ ఉంది. దాంట్లోంచి వడపోసి తగ్గించుకుని ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, మన టైగర్ నాగేశ్వరరావు గట్టకి నిడివి పెరిగిందని కట్ చేశారు అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు తగ్గించుకుని 3 గంటల 20 నిమిషాలు సినిమా రిలీజ్ చేశారు. అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక రికార్డు 3 గంటల 46 నిమిషాలు దానవీర సూరకర్ణ పేరుతో ఎన్టీ రామారావు గారి సినిమా, ఆ పేరుతో ఒక రికార్డు ఉంది. ఆ తర్వాత లవకుశి పేరుతో ఒక రికార్డు ఉంది. మూడో సినిమాగా పుష్ప వచ్చింది. ఇంత 3 గంటల 20 నిమిషాల సినిమాగా మూడో సినిమా అనుకున్నారు. ఇప్పుడు ఇంకో 20 నిమిషాలు పెంచుతున్నాం అంటున్నారు. ఎందుకు పెంచుతున్నారని తర్వాత విషయం మాట్లాడుకుందాం. నిడివి పెంచితే 3 గంటల 40 నిమిషాల సినిమా అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దానవీర సూరకర్ణ తర్వాత ప్లేస్లకి పుష్ప 2 వచ్చేసింది. పుష్ప 2 తర్వాత లవకుశి వచ్చేస్తుంది. ఇట్లా నిడివి పెంచడం అనేది జరిగిందండి. గతంలో షోలే సినిమా 2 గంటల 9 నిమిషాలు ఎంత ఉండేది టోటల్ నిడివి. ఆ సినిమా నిడివి ఎక్కువైందని చెప్పి తగ్గించేసి దాన్ని 198 నిమిషాలకి అట్లా 198 నిమిషాలకి తగ్గించారు. తగ్గించినా కానీ అది పెద్ద హిట్. హిందీ సినిమాల్లో 100 రోజులు ఆడిన సినిమా, మచిలీపట్నం లాంటి చిన్న సెంటర్లో 100 రోజులు ఆడిన సినిమాగా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. కలెక్షన్ రావట్లా. ఇప్పుడు గేమ్ చేంజర్కి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఒక పాట యాడ్ చేస్తారు, హిట్ అయినా యాడ్ చేస్తారు, ఒకవేళ ఫ్లాప్ అయినా యాడ్ చేసుకుంటారు. నానా హైరన్న సాంగ్ దీంట్లో లేదు 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 అన్నారు. నానా హైరన్న సాంగ్ని రేపు పండగకి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. కొంత కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏదన్నా ఉంటే ఆ పాట అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి అభిమానులు కానీ ఆ పాట యాడ్ చేస్తే సరిపోద్ది. నా చిన్నప్పుడు సర్దార్ పాపరాయిలో జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకేసి కేసిందంటే ఒక పాట ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా ఆ హోటల్స్లో పాట పెట్టేవాడు. కానీ సినిమా వచ్చిన తర్వాత ఆ పాట లేదు. సినిమా పెద్ద హిట్ అయింది సర్దార్ పాపరాయుడు. ఆ పాట కోసం మళ్ళీ ఆ తర్వాత యాడ్ చేశారు. మళ్ళీ ఆ పాట కోసమే చూసిన వాళ్ళు ఉన్నారు. జ్యోతిలక్ష్మి అంటే అప్పట్లో క్రేజీ డ్యాన్సరు. ఇట్లా తగ్గించడము పెంచుకోవడం అనేది సర్వసాధారణంగా సినిమా ఫీల్డ్ జరుగుతూనే ఉంటుంది. అదండి. అయితే మనం చూసుకుంటే రికార్డుల కోసమే నిడివిని పెంచుతున్నారా, లేదా నిజంగా కంటెంట్ ఉంటుంది కాబట్టి నిడివి పెంచుతున్నారా? సో నిడివి పెంచడం వల్ల ప్రేక్షకులు ఫీలింగ్ ఏంటంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే నిడివి పెంచడానికి ప్రధాన కారణం వాళ్ళు ఒక రికార్డు కోసం చూస్తున్నారు. ఎందుకంటే 1037 కోట్లు అంటే బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసింది. ఇప్పుడు వాళ్ళ ముందున్న టార్గెట్ ఏంటంటే దంగల్ రికార్డు బ్రేక్ చేస్తే అమెరికన్ సినిమాని బ్రేక్ చేసాం అనే ఒక ఇది ఉంటుంది. టోటల్ ఇండియన్ సినిమాలో ఫస్ట్ మూవీ కింద ఇది వచ్చేస్తుంది.
ఇప్పుడు ఎందుకంటే మన RRR సినిమాని ఆస్కార్ సాధించిందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ దంగల్ అనేది టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో చాలామంది దంగల్ కూడా చైనాలో కలెక్షన్స్ వల్లే దంగల్కి అంత వచ్చింది. అందుకని చాలా సినిమాలు డబ్ చేసుకుని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప కూడా ఈ దంగల్ మాదిరిగానే అక్కడ డబ్ చేసుకుని చైనా మార్కెట్లోంచి డబ్బులు కొల్లగొట్టాలని టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారు. అదొక ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ సంక్రాంతి సినిమాలు దెబ్బ కొట్టడానికి కోసం పెంచట్లా వాళ్ళు. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా వీటిని దెబ్బ కొట్టడానికి అనుకోవచ్చు. నేను కూడా వీటిని దెబ్బ కొట్టడానికి అయితే వాళ్ళు ముందే చేసేవాళ్ళు. వాళ్ళు 17వ తారీఖు నుంచి మేము పెంచిన నిడివి 17వ తారీఖు నుంచి అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ కలెక్షన్స్ లాగాలి, ఎంతో కొంత కలెక్షన్స్ లాగాలి అని టార్గెట్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఫుటేజ్ని వాళ్ళు కలుపుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. అయితే మనం చూసుకుంటే సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఖచ్చితంగా వారం రోజులు దాటకముందే ఇది పెంచడాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే సంక్రాంతి సినిమాలు అయిపోయిన వారం తర్వాత 2 వారాల తర్వాత పెంచడంలో తప్పేం లేదనుకోవచ్చు. కానీ సంక్రాంతి సినిమాలు ఇంకా ఏదైతే 10వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు అయిపోయిన కరెక్ట్ 2 రోజుల తర్వాత ఈ సినిమా మళ్ళీ యాడెడ్ ఫుటేజ్తో రిలీజ్ చేయడం వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందా లేదు? ఎందుకంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్, అది యాడెడ్ కంటెంట్ యాడ్ అవడంతో సంక్రాంతి సినిమాలకి కొంత గొప్ప ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తాను? నేను అనుకోవడం ఉండదండి. అవి అట్లా ఆడుతున్నా కానీ తక్కువ థియేటర్లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే 2 వారాల తర్వాత చేస్తే సినిమా ఉండకపోవచ్చు కదా, ఇప్పుడే చేసుకోవాలి. లెక్క ప్రకారం అయితే ఇప్పుడే చేసుకోవాలి. ఇంకా నిన్ననే చేసి ఉంటే గేమ్ చేంజర్ నీట్ టాక్ వచ్చినప్పుడు దానికి రావాలి. కానీ వాళ్ళు చేయట్లేదు. అక్కడ మేము ఆగుతున్నాము, మీకు ఒక 17వ తారీఖు వరకు ఆగుతామని చెప్పన్నారు. అంటే ఆటోమేటిక్గా మరి 50 రోజులు ఆడించాలని టార్గెట్కి పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు 32 రోజులు అయిపోయి 30-40 రోజులు దగ్గర పడిపోయింది. ఇప్పటికి ఖచ్చితంగా మిగతా రోజులు 17వ తారీఖు నుంచి పెంచుకున్నా కానీ కొంతమంది ఒకవేళ వేరే సినిమాలకు ఉన్నా కానీ పుష్పాన్ని చూస్తారు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇంకోసారి చూద్దాం, ఈ పెంచిన దాంట్లో ఏముందో చూద్దామని కూడా అనుకోవచ్చు. ఇక నిడివి పెంచితే చూస్తారా లేదా ఈ రోజులు అనుకున్నప్పుడు చూశారుగా, పుష్ప 2నే ప్రూవ్ చేసుకుంది కదా, ఇప్పుడు బోర్ కొట్టలేదు కదా. యానిమల్ కూడా అలా కదా. ఇప్పుడు రికార్డుల పరంగా చూద్దాం ఒకసారి. ఇప్పుడు లవకుశ సినిమా 3 గంటల 25 నిమిషాలు ఉందండి. అప్పుడే పెద్ద హిట్ ఎన్టీ రామారావు గారి సినిమానే. అలాగే మళ్ళీ పాండవ వనవాసం, అది ఎన్టీ రామారావు గారి సినిమానే, 3 గంటల 18 నిమిషాలు అది. ఆ తర్వాత పాతాళ భైరవి, ఎన్టీ రామారావు గారి కెరీర్ స్టార్టింగ్లో వచ్చిన సినిమా, విజయవాహిని వాళ్ళు తీసిన సినిమా. అది స్టార్డమ్ తెచ్చింది ఎన్టీ రామారావు గారికి పాతాళ భైరవి. ఆ సినిమా 3 గంటల 15 నిమిషాలు. అలాగే మరి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా అల్లు సీతారామరాజు సినిమా, అది చిరంజీవి మన కృష్ణ గారి సినిమాల్లోనే ఒక మైలురాయిగా చెప్పాల్సి వస్తుంది అల్లు సీతారామరాజు. ఆ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు. అలాగే మరి మహేష్ బాబు సినిమా నిజమనే సినిమా, అది పెద్దగా ఆడలేదు కానీ మరి ఆ సినిమా 3 గంటల 7 నిమిషాలు. తర్వాత మాయాబజార్ సినిమా, మరి ఒకప్పుడు ఎవరిగ్రీన్ సినిమా, ఆ సినిమా ఉంది 3 గంటల 4 నిమిషాలతో మాయాబజార్ అనేది ఉంది. తర్వాత మిస్సమ్మ, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు మల్టీ స్టార్ సినిమా, సావిత్రి గారు. మరి ఈ మిస్సమ్మ సినిమా 3 గంటల 1 నిమిషం నిడివి. ఇవన్నీ అప్పటి సినిమాలు. ఇక అర్జున్ రెడ్డి, RRR, కల్కి, యానిమల్లో, మహానటి, నువ్వు నచ్చావు, ఈ సినిమాలన్నీ కూడా లేటెస్ట్ సినిమాల్లో కూడా యానిమల్ కూడా చూసుకున్నాం కదా, నిడివి ఎక్కువ ఉన్న సినిమాలు అయినా బ్రహ్మాండంగా ఆడినాయి. అంటే కంటెంట్ ఎలా ఉన్నా, ఇప్పుడు కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ఎంత నిడివి ఉన్నా కానీ చూస్తారండి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఎడిషనల్గా దీంట్లో ఎట్లాంటి సబ్జెక్ట్ కలుపుతున్నారో ఇప్పుడు పుష్పలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే LOC కార్గిల్ అనే సినిమా, అది 4 గంటల 15 నిమిషాలు హిందీ సినిమాల పరంగా చూసుకుంటే. అలాగే తవమై తవ మిరుండు తమిళ సినిమా, అది 4 గంటల 35 నిమిషాలట. ఇలా చూసుకుంటే అతి పొడవైన సినిమాల జాబితా కూడా చూద్దాం ఒకసారి. LOC కార్గిల్ సినిమా 4 గంటల 15 నిమిషాలు. మేరా నామ్ జోకర్, రాజ్ కపూర్ సినిమా, మరి ఆ సినిమా 4 గంటల 4 నిమిషాలు. సంగం అనే సినిమా హిందీ సినిమా 3 గంటల 58 నిమిషాలు. లగాన్, అమీర్ ఖాన్ లగాన్ 3 గంటల 44 నిమిషాలు. మరి ఇలా ఇవి కూడా ఉన్నాయి, లాంగెస్ట్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిని చూశారు. లగాన్ మరి ఎంత పెద్ద హిట్ అప్పుడు అసలు ఆస్కార్కి పోటీ పడింది, ఆస్కార్ స్థాయికి అది వెళ్ళిన సినిమా అది. అవును. సో మొత్తానికి పుష్పరాజ్ కూడా ఎందుకు అంటే 50 రోజుల గడువులోనే తను అనుకున్న టార్గెట్ దంగల్ ఏదైతే ఉందో దంగల్ని బీట్ చేస్తానికే ఇప్పుడు యాడెడ్ సీన్స్ లాగా చూసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ అనే రికార్డు కూడా చూస్తారు, అది కూడా చూస్తారు. ఇప్పుడు 32 రోజుల్లో 1037 కోట్లు ఇచ్చింది. 30 రోజుల్లో బాహుబలికి ఎంత వచ్చింది? బాహుబలికి 1810 కోట్లు వచ్చింది 30 రోజుల్లో. ఇది 32 రోజుల్లో
1831 కోట్లు వచ్చింది. ఇట్లా రికార్డులు చూసుకుంటారు. ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఎంత కలెక్షన్ సాధించింది, ఇప్పుడు దంగలు ఎన్ని రోజుల్లో ఎంత వచ్చినాయి, ఇలాంటి అవసరమైతే నేను అనుకోవటం ఏ దీనికైనా తెగిస్తాడు పుష్ప 2. పుష్పరాజ్ అనేవాడు ఇప్పుడు చైనాలో ఆ టార్గెట్ రీచ్ అవ్వలే, దంగల్ని కొట్టలేదు, జపాన్లో రిలీజ్ చేసుకోవచ్చు. మార్గాలు ఉన్నాయి, జనం చూస్తున్నారు. అది ఏ భాషా సినిమా అనేది ఆ చోట్ల కంటెంట్ ఉందా లేదా అని చూస్తున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే చైనా వాళ్ళకి ఫైట్స్ బాగా ఇంట్రెస్ట్. క్లైమాక్స్ ఫైటే చాలు చైనా వాళ్ళకి. పుష్ప 2లో ఉన్న క్లైమాక్స్ ఫైట్ చాలు, అలాగే జపాన్ వాళ్ళు కూడా చాలు. కాబట్టి ఇలా పుష్ప 2కి మధ్యలో ఇప్పుడు ఆ తలుపులు తెచ్చారు వీళ్ళు. ఇక్కడ ఎట్టాగో మార్కెట్ని కొలగొట్టారు కాబట్టి, నార్త్లో ఎట్టాగో కొలగొడుతుంది కాబట్టి ఇతర దేశాల్లో మనం ఎక్కడెక్కడ లాగొచ్చు అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పుష్ప నిడివి పెరిగినా సరే కలెక్షన్స్ పరంగా కూడా మళ్ళీ తన రికార్డు మళ్ళీ మొదలు పెట్టబోతుంది అయితే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.